హాయ్ ఫ్రెండ్స్, వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే కానీ మీకు అర్థం కాదనమాట. ఈ కుండతోని మనం ఏం చేస్తున్నాము ఏంటిది అనేసి మీరు వీడియోను అయితే పూర్తిగా చూడండి. మన వీడియోలు మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ఓకేనా? అయితే మనం ఎట్లా వంటల వీడియోలు చేస్తున్నాం కాబట్టి మట్టి పాత్రల్లో వంట చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే మార్కెట్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఆ మార్కెట్లో చూస్తే కుండలు అవి కనబడ్డాయి. వివిధ సైజుల్లో అయితే మనకు ఆ కుండలు ఉన్నాయన్నమాట. అయితే దాంట్లో మనకు అవసరమైన కుండనైతే ఒకటి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనం అనుకున్న రేటుకి అయితే కుండ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఒకటి చిన్నది, ఒకటేమో మీడియం సైజు తీసుకున్నా, 2 తీసుకున్నా అనమాట. అవి తీసుకొని ఇంటికైతే రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే వాటర్ అయితే వస్తున్నాయి. వాటర్ వస్తూ ఉంటే వాటర్ నుంచి ఇప్పుడు ఆ కుండ తీసుకొచ్చాను కదా, దాన్ని శుభ్రంగా అయితే వాటర్తో కడిగేశాను నేను. ఒకసారి చూడండి, చాలా గట్టిగా అయితే ఉన్నాయి ఆ కుండలు. ఇప్పటి వరకు అయితే మనం వంటలు ప్రతి దాంట్లో అల్యూమినియము, ప్లాస్టిక్ అన్నీ వాడుతూనే ఉంటాము. గత ప్రాచీన కాలంలో అంటే మన పూర్వీకుల కాలంలో చూసుకుంటే మొత్తం కుండల్లోనే వంటలు చేసుకొని తినేవారు అనమాట. అయితే అది మనం ట్రై చేద్దామన్న ఉద్దేశంతోనైతే అవి కొనుక్కోవడం జరిగింది. అయితే మిత్రులారా, ఈ కుండలు తీసుకుంటే అందులో మట్టి వాసన పోదు, ఆ మట్టి వాసనతో మనం అందులో ఏం చేసుకోలేము, తినలేము అనే అపోహలు అయితే చాలామందికి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ కుండను ఒక 24 గంటలు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత మనము బియ్యం కడుక్కునే నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళతోని ఆ కుండలో పోసేసి ఆ కుండను ఒక 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ వేడి చేయాలన్నమాట. అవును, మీకు చెప్పడం మర్చిపోయినా కదా. ఇప్పుడు మనం ఫస్ట్ చూసాం కదా వేడి చేయడము, అదే అనమాట. అలా వేడి చేసుకుంటే వాసన రాదు, ఏం రాదు. ఓకేనా? థ్యాంక్ యూ.